అనుకుంటే ఇప్పుడు రాలేదు, రమ్మని చెప్పి ఇన్వైట్ చేద్దాం అనుకుంటే రాలేదు. కొత్తగా ఏర్పడినటువంటి 6వ తరగతి క్లాసుకు 145 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది గ్రూపులుగా క్రియేట్ చేసి మేము ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసినాము. దాంట్లో మీరు ఇంటికి పోయిన తర్వాతనైనా ఒకసారి మీరు ముందు చూసుకోండి, మీ పాప కానీ మీ అబ్బాయి కానీ పేరు దాంట్లో ఉందా లేదా. నిబంధనలు నిజమైన అర్హులకి ఈ సహాయం చేరేలా చేస్తారు. ఇది కేవలం డబ్బు కాదు, ఇది ఒక భవిష్యత్తుపై పెట్టుబడి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది డ్రాప్ అవుట్ తగ్గించడం, తరచుగా స్కూల్ కి హాజరయ్యే అలవాటు చేయడం, బాలికల విద్య ప్రోత్సహించడం, తల్లులు పిల్లలు చదువులో పాల్గొనడం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణంలో మెరుగుపడడం. ఇది సామాజిక మార్పుకు విద్యే సాధనం అన్న ప్రభుత్వం అన్ని కూడా Telling learning is not only about saying thank you, it is also about touching her feet, listening to her words and helping her in daily life. Some schools and temples in India organize Talliki Vandanam programs where students go to their mothers and take blessings. నేర్చుకుని ఎదుగుతారనే నమ్మకం ఉంది. నేను ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ జీతాలు అత్యంత మాత్రమే. నా సంవత్సరాలుగా పనిచేయడమే తల్లిదండ్రులలో మాకు చాలా పెద్ద భరోసా అయింది. మా ప్రైవేట్ స్కూళ్ళలో మాదిరిగా చెప్పేసి వాళ్ళ మార్పు తేవాలన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. ఓకేనా? ఒక్కసారి ఈ డ్రగ్కు సంబంధించి అలవాటు అయింది అంటే అది ఏ స్థాయికి వెళ్తుందో అందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. ఫ్యూచర్లో కూడా మీరు మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వాళ్ళందరూ నమస్కారాలు. ఇక్కడ చేసిన పేరెంట్స్